ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 28, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించి 430 సంవత్సరములకు పైగా వారిని పోషించి నడిపించి వారి ఎదుట ఎన్నో అద్భుతాలను కనపరిచి పక్షి తన పిల్లలను కాచినట్లు వారిని దేవుడు ఎంతగానో భద్రపరిచి ప్రతి శత్రువు చేతి నుండి కూడా వారిని రక్షించి, అయితే మీరు నా దేశంలో స్వతంత్రులుగా అనగా సమస్త దేశంలో అనగా ప్రతి జాతి ప్రజలలో కంటే మీరు మాత్రమే నాకు స్వకీయ సంపాద్యమగునట్లు నా సొంతం చేసుకోవాలి, నా సొత్తుగా మీరు మార్చబడాలి అని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నారు. అందరికన్నా పైగా ఉండాలి అని. అయితే మీ ద్వారా భూప్రజలందరూ కూడా నన్ను తెలుసుకోవాలి అంటే మొదటిగా దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి, నిబంధనలను అనుసరించాలి అని వారికి తెలియజేస్తూ ఉన్నారు. అలాగా వాక్య ప్రకారం మన జీవితాలను మలుచుకోవాలి. ప్రియ దైవజనమ, ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, దేవుడు మనల్ని కూడా తన సొత్తుగా అనగా స్వకీయ సంపాద్యంగా మార్చాలని, నిత్యము ఉంచాలని ఆశపడుతూ ఉన్నారు. అలా ఉండాలంటే మనం కూడా ఆయన మాట ప్రకారం శ్రద్ధగా వినేవారుగా ఉండాలి, వాక్య ప్రకారం నడుచుకునేవారుగా ఉండాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి. అప్పుడే ఆ వాగ్దానం మన జీవితంలో మనం స్వతంత్రించుకోగలం. కనుక ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.